హాయ్ హలో ఫ్రెండ్స్, అందరు ఎలా ఉన్నారు? బాగున్నారా? నేనైతే చాలా బాగున్నాను. ఈరోజు వీడియో అయితే చూసేయండి. ఇందులో ఒక పొరపాటు అయితే జరిగిందండి. అది ఏంటో అన్నదైతే ఈ వీడియోలో చెప్తాను, ఎక్కడ స్కిప్ చేయకండి. కంప్యూటర్ వర్క్ వేపించాను కదా, అంతకుముందు ఒకసారి తను ఒక బ్లౌజ్ ఇచ్చింది అని చెప్పేసి ముందు వీడియోస్లో చెప్పున్నాను. ప్రసన్న ఒకటి కుట్టు అని చెప్పేసి ఇచ్చిందనమాట. సరే అని చెప్పి తీసుకున్నాను. ఇక్కడ తీసుకున్న తర్వాత తను ఏం చేసింది, ఇప్పుడు నేను కుడుతున్నాను కదా, అదే బ్లౌజ్ అండి తనది. నార్మల్గా నా దగ్గర ఇలా తీసుకున్న బ్లౌజెస్ అన్నీ కూడా అందరూ లైనింగ్ లేకుండా స్టిచ్ చేయించేసుకున్నారు. కాటన్ కదా, స్టిచ్ చేయించుకున్నారు. తను శాంపుల్కి ఒకటి కుట్టు అని చెప్పేసి అడిగింది. ఓహో, శాంపుల్కే కదా, అందుకని చెప్పేసి ఇలా ఇచ్చిందేమో అని చెప్పేసి నేను ఇక్కడ అలాగే కట్ చేసి స్టిచ్ చేశాను అనమాట. మొత్తానికి బ్లౌజ్ అంతా అయిపోయింది. తీసుకొని వెళ్ళిన తర్వాత ఏం జరిగిందంటే, ప్రసన్న లైనింగ్ వేయలేదేంటి అని చెప్పేసి అడిగింది. తను నాకు చెప్పలేదండి. నార్మల్గా జస్ట్ బ్లౌజ్ ఇచ్చింది. అంటే తనకి కొద్దిగా టైట్ ఉంది, కొద్దిగా లూజ్ పెట్టు, అది ఇది అని చెప్తుంది. లైనింగ్ వేసి కుట్టు అని మాత్రం చెప్పలేదు. అందుకని చెప్పేసి నేను అలాగే కుట్టేశాను. ఎలా ప్రసన్న, నేను ఇలా వేసుకోను అని చెప్పేసి అనింది. అక్క నాకేం తెలుసు అక్క, నువ్వు లూజ్ పెట్టమన్నావు, అది అట్లా కుట్టు అని చెప్పేసి అన్నావు, కానీ లైనింగ్ వేయమని నాకు చెప్పలేదు కదా అక్క అని చెప్పేసి నార్మల్గా ఇలా తీసుకున్న వాళ్ళందరూ కూడా అలాగే స్టిచ్ చేయించుకున్నారండి. దాదాపు కాటన్ బ్లౌజెస్ కదా ఇవి, అందుకని చెప్పేసి అలాగే స్టిచ్ చేయించేసుకుంటారు. నేను ఇలా వేసుకొని ప్రసన్న, ఇలా ఎప్పుడు వేసుకోలేదు నేను అని చెప్పేసి అనింది. అక్క నాకు నువ్వు చెప్పలేదు, నేను స్టిచ్ చేయలేదు, నువ్వు చెప్పి నేను వేయకుండా ఉండింటే నాదే తప్పు, అసలు ముందు నువ్వే చెప్పలేదు కదా అని చెప్పేసి అన్నాను. తను ఫ్రెండ్లీగా ఉంటుందండి, తను ఏం అనుకోలేదు. మొత్తానికి బ్లౌజ్ అయితే బాగా సెట్ అయిపోయిందనమాట. నాకైతే భలే నవ్వు అనిపించింది. అంటే నీ దగ్గర ఉంది కదా, లైనింగ్స్ అవి ఉన్నాయి కదా, వేస్తావు అనేసి అనుకున్నాను. అంటే చెప్తే వేస్తానండి, చెప్పకుండా నేను ఎలా వేయనని చెప్పండి. అది కాక శాంపుల్ బ్లౌజ్ అన్నది, అందుకని చెప్పేసేమో ఇది ఇచ్చింది అని చెప్పేసి నేను అనుకున్నాను. అందుకని చెప్పేసి అలాగే కుట్టేశాను అనమాట. తర్వాత ఇక్కడైతే చూస్తున్నారు కదా, బ్లౌజ్ మొత్తం కూడా కంప్లీట్ చేసేసానండి. నిన్న నైట్ అయితే ఇచ్చేసాను అనమాట బ్లౌజ్. పాప కుట్టి కూడా చాలా డేస్ అయిపోయింది. తను కూడా రావట్లేదంట. అంటే 3 డేస్ నుంచి నేను కూడా రాలేదులే అని చెప్పేసి అనిందనమాట. బ్లౌజ్ ఎప్పుడో అయిపోయింది అక్క అంటే, నేను కూడా రాలేదు, 3 డేస్ పైన అయిపోయింది నేను కూడా వచ్చి, ఇది కొద్దిగా మిషన్ రిపేర్ వచ్చింది అని చెప్పేసి అనింది. ఇంకా సరేలే అని చెప్పేసి అనుకున్నాను. ఈరోజైతే ఇంకొక కస్టమర్ అయితే వచ్చారండి. అంటే తను నాకు తెలిసిన వాళ్ళే, మా ఇంట్లో బాడుక్కున్నారనమాట ముందు. ఇంకా తనైతే ఒక బ్లౌజ్ అయితే సలీమా తొడుక్కొని వచ్చింది అక్కని. అందులో మా సీనియర్ కూడా, తను 10th మా సీనియర్ అనమాట. తను కూడా ఒక బ్లౌజ్ తీసుకొని వచ్చింది నిన్న. సరే ప్రసన్న, ఇది ఒకటి కుట్టి చూడు, బాగుంటే ఇంకా అన్నీ ఉన్నాయి అని చెప్పేసి, ఇంకా చాలా ఉన్నాయి, అవి కూడా ఇస్తాను అని చెప్పేసి అనిందనమాట. సరే అక్క అని చెప్పేసి చెప్పాను. అది కంప్లీట్ అయితే బ్లౌజ్ ఈరోజు ఆఫ్టర్నూన్ కంప్లీట్ చేసేసి వచ్చారనమాట. ఇన్విజిబుల్ పైపింగ్ అండ్ విత్ ఓవర్లాక్ అనమాట. 300 అయితే నార్మల్గా 350 320 చెప్పాను. ఇంకా సరే అని చెప్పేసి 300 వేసుకో ప్రసన్న అని చెప్పేసి అనింది. ఇంకా 50 రూపీస్ వచ్చేసి ఫాల్స్, ఇంకా 50 రూపీస్ వచ్చేసి లైనింగ్, అక్కడికి మొత్తం కూడా 400 అయితే అవుతుంది. ఇంకొక శారీ ఒక బ్లౌజ్కి మొత్తం కలిపి 400 అని చెప్పేసి అడిగింది. ఇంకా అవును అని చెప్పేశాను. ఇప్పుడు కంప్లీట్ అయితే చేసేసానండి. చేసేసి ఇంటికైతే వచ్చేసాను ఆఫ్టర్నూను. ఇంకా శారీకి ఫాల్ అయితే వేయాల్సినవి 2 శారీస్ అయితే ఉన్నాయండి. చెప్పాను కదా 200 ఇస్తానని చెప్పింది అని చెప్పేసి అక్క. మొన్న వీడియోలో తను ఇచ్చిన శారీ బ్లౌజ్ అయితే ఇచ్చేసాను. శారీ అయితే మన దగ్గరే ఉందన్నమాట. ఆ శారీకి ఇప్పుడు అక్క ఇచ్చింది కదా నైట్, ఆ శారీకి రెండింటికి కూడా ఫాల్స్లు వేస్తే అక్కడికి కంప్లీట్ అయిపోతుంది. ఇంకా బ్లౌజెస్ ఉన్నాయండి, చాలానే ఉన్నాయి, 4-5 దాకా ఉన్నాయన్నమాట. ఇంక ఈ రోజు నుంచి మనకి నవరాత్రులు అయితే స్టార్ట్ అవుతాయి కదా, వారాహి నవరాత్రులు చేసుకుంటే మటుకు చాలా మంచిదండి నిజంగా చెప్పాలి అంటే. నేనేంటో నిన్న అమావాస్య అయిపోయింది కదా, ఈరోజు యాక్చువల్గా 25th అనుకుంటున్నాను అనమాట. ఇంక ఈరోజు వర్క్ అంతా చేసేసుకుంటే రేపు చేసుకోవచ్చు ప్రశాంతంగా చెప్పేసి అనే ఫీల్లోనే ఉన్నాను మార్నింగ్ నుంచి. అంటే నిన్నటి నుంచి కూడా అదే ఫీల్లోనే ఉన్నాను అనమాట.
అంటే ఇంకా టైం రేపు ఈరోజు అంతా ఉంది కదా వర్క్ చేసుకోవచ్చులే అని చెప్పేసి ఇంకా కవిత కాల్ చేసేసరికి మాట్లాడుతున్నాను అనమాట. ఇంకా తను అదే అడిగింది, వారాహి నవరాత్రులు కదా, అంత పూజ ఇప్పుడు చేసావా ప్రసన్న అని చెప్పేసి అడిగిందనమాట. అవునా ఈరోజు అనేసి అన్నాను. ఆశ్చర్యపోయాను. మార్నింగ్ వాషింగ్ మిషన్కి బట్టలు అవన్నీ వేసేసాను. ఇంకా అప్పటికి పని అయిపోయిందనమాట. ఇంకా ఇల్లు ఊడవాలి అంటే ఇల్లు తుడచాలి, పటాల దేవుడింట్లో మొత్తం కూడా చేసుకోవాలి. ఎలాగో అమావాస్య కూడా అయిపోయింది కదా నిన్న. నేను నార్మల్గా అమావాస్య అయిపోయిన తర్వాత ఇల్లు మొత్తం దేవుడింట్లో అన్ని పనులు అయితే చేసేస్తానండి. ఇంకా ఈరోజు చేసుకుందాము, బరువులు మొత్తం అయిపోయి చేసుకుందాము. ఇంకా రేపు నవరాత్రులు స్టార్ట్ అవుతాయి, రేపు ప్రశాంతంగా పూజ చేసుకోవచ్చు అనుకున్నాను. చూస్తే తీరా ఈరోజు అనమాట. కవిత చెప్పంగానే షాక్ అయిపోయాను. కవిత కూడా అన్నీ రెడీ చేసి పెట్టుకుందంట ఇంకా పూజకు అన్నీ కూడా. ఈరోజు అమ్మవారికి నవరాత్రులు గుప్త నవరాత్రులు అంటారండి. వారాహి గుప్త నవరాత్రులు అంటారు. అంటే ఈవినింగ్ చేసుకుంటారు, ఎవరికి తెలియకుండా చేసుకుంటారనమాట. అది ఈవినింగ్ టైంలో చేస్తేనే ఆ అమ్మవారు మనల్ని కనుకరిస్తారనమాట. ఈవినింగ్ టైంలోనే చేసుకోవాలి. మన ఛానల్లో నేను వీడియోస్ పెట్టున్నానండి, లాస్ట్ ఇయర్ నేను చేసుకోలేదు. ఇదే అనమాట అక్క బ్లౌజు. చూస్తున్నారు కదా, ఈ కుక్కల గోలు ఎక్కువైపోయిందండి. మా సందులో అన్నీ అవే ఉంటాయి, కుక్కలే ఉంటాయి. ఇంటికి ఒకటి ఉన్నాయన్నమాట. ఇప్పుడు నేను వాయిస్ ఓవర్ ఇవ్వడం ఆపేశాను, అవి ఆపాయి. ఇప్పుడు నేను స్టార్ట్ చేయగానే మళ్ళీ స్టార్ట్ అయ్యాయి అరవడము. ఇలా ఉందన్నమాట. ఇది ఈరోజు మార్నింగ్ వీడియో అండి. ఈ శారీకి సలీమ అక్కడ తీస్తుంది కదా, వాటికి అయితే ఫాల్స్లు అయితే వేయాలి. ఇంకా చాలా మంచిదండి వారాహి నవరాత్రులు చేసుకుంటే. కుదిరితే 9 days చేసుకోండి, లేదంటే 5 or 3 days అంతే అండి. కుదిరిన రోజులు చేసుకోండి. ఒకవేళ మధ్యలో మనకు పీరియడ్స్ అలా అడ్డం వచ్చాయనుకోండి, ఇంట్లో హస్బెండ్స్ అయినా చేయొచ్చు, లేదంటే పిల్లలైనా చేయొచ్చు. మనం ఆ వైపుగా పోకుండా ఉంటే చాలు. పెద్దగా చేయాల్సింది ఏమీ లేదండి, నార్మల్గా అయినా చేసుకోవచ్చు. ఎలాగా అంటే అమ్మవారిని అంటే పటం ఉంటే పటం పెట్టుకోండి. చాలా వరకు విగ్రహాలు కూడా ఇప్పుడు పెట్టుకున్న వాళ్ళు కూడా తీసేస్తున్నారు. అమ్మవారికి అదే పూజలు అవన్నీ ఖచ్చితంగా చేయాలి, నెగిటివ్ ఎనర్జీ వస్తుంది, లేదంటే అది ఇది అని చెప్పేసి పుకార్లు చాలా వచ్చాయి. కాకపోతే పటం అయితే తెచ్చి పెట్టుకోవచ్చండి. నార్మల్గా పటం పెట్టుకొని నార్మల్ రోజు దీపం ఎలా చేసుకుంటామో అలా చేసుకున్న అమ్మవారు ప్రశాంతంగా పూజ చేసుకున్నా కూడా మనం శ్రద్ధ పెట్టి ప్రశాంతంగా మనసుతో పూజ చేసుకున్నట్లయితే ఆ అమ్మవారి ఆశీస్సులు మన మీద ఎప్పటికీ ఉంటాయన్నమాట. ఎక్కువ హడావిడి చేయాల్సిన అవసరమే లేదు. పటం ఉంటే మీ దగ్గర పటం పెట్టేసుకొని నార్మల్గా రోజు ఎలా పూజ చేసుకుంటారో అలా చేసుకొని ప్రసాదంగా అయితే దానిమ్మ గింజలు ఉంటాయి కదా, దానిమ్మ గింజలు, లేదు అంటే పానకం. అమ్మవారికి పానకం అంటే ఇష్టం అండి. పానకము, దానిమ్మ గింజలు ఇవి పెట్టినా పర్వాలేదు, అమ్మవారికి చాలా ఇష్టము. ఎర్రని పువ్వులతో అలంకరించే అమ్మవారిని పూజ అయితే చేసుకోండి. నేను ఈరోజు అయితే చేసుకోవాలండి. ఇంకా వాయిస్ ఓవర్ ఇస్తానే ఇంట్లో తడిబట్ట పెట్టేసి మొత్తం పని అయితే చేసుకోవాలి. ఇక్కడ చూస్తున్నారు కదా, బ్లౌజ్ అయితే కంప్లీట్ అయిపోయింది. ఇన్విజిబుల్ పైపింగ్ వేసాను. స్ట్రైట్గా స్టిచ్చెస్ చూసారా, మొత్తం కూడా నీట్గా వచ్చిందనమాట. ఇంక ఇక్కడైతే చూస్తున్నారు కదా, చేతి పని అయితే ఉందండి. నడుంకి నీట్గా షేప్ కానీ అదంతా నీట్గా వచ్చింది. ఓవర్లాక్ చేశాను చూసారా, ఫినిషింగ్ కూడా చాలా బాగుంది. మొత్తం కూడా నేను ఫిట్టింగ్ అదంతా కూడా బ్లౌజ్ అంతా కుట్టిన తర్వాత మళ్ళీ ఒకసారి చెక్ చేస్తాను ఏదైనా ప్రాబ్లం ఉందా అని చెప్పేసి. ఈ బ్లౌజ్ అయితే పర్ఫెక్ట్గా అస్సలు ఎటువంటి డౌట్ లేకుండా కరెక్ట్గా వచ్చిందనమాట. ఫాల్స్ అది ఇప్పుడు వెళ్ళి వేయాలి. ఇంకా పిల్లల్ని కూడా తీసుకురావాలన్నమాట. ఇంట్లో పని అంతా కంప్లీట్ చేసేసుకొని 4:40కి అయితే పిల్లల్ని వదులుతారండి. ఇంకా ఆ టైంకి మొత్తం కరెక్ట్గా 1 hour ఉంది. ఇప్పుడు నేను వాయిస్ ఓవర్ ఇచ్చే టైం నుంచి 3:40 అయితే అయింది. 4:40కి అయితే పిల్లల్ని తీసుకురావాలన్నమాట. కరెక్ట్గా 1 hour ఉంది. ఏ 1 hourలో నేను కంప్లీట్ చేసేసుకొని పిల్లల్ని అయితే తీసుకురావాలి. ఈ వీడియో నచ్చితే కనుక ప్లీజ్ అండి లైక్ చేసి, షేర్ చేసి, కామెంట్ చేయండి. నెక్కులు చూసారా నీట్గా వచ్చాయి, చాలా నీట్గా అయితే వచ్చింది. ఇంకా ఉక్సులు వేసి నడుంకి పట్టీకి చేతి పని అయితే ఉంది. శారీకి ఫాల్ అయితే వేయాలి. ఈ వీడియో నచ్చితే లైక్ చేసి, షేర్ చేసి, కామెంట్ చేయండి. సబ్స్క్రైబ్ చేసుకోవడం అస్సలు మర్చిపోకండి. ఇది ఒక బ్లౌజ్ కుట్టాలని